వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు ఆదివారం. పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రాధిపతి భగదేవత. ఈ భగదేవత అనేది ద్వాదశాదిత్యుల్లో ఒకరి నామము. ఈరోజు సిద్ధియోగం ఉంది. ఏదైనా ఔషధాలు తయారు చేయాలనుకున్నా ఔషధాలను సేవించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఆదిత్య హృదయ పారాయణ, సూర్యాష్టకం, సూర్యునికి సంబంధించిన మంత్రాలు చదవడం చాలా మంచిది. అలాగే ఈరోజు జపించవలసిన మంత్రం ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన ఆరోగ్యము, ధైర్యము, గౌరవము, అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. కావున ఈ రోజంతా కూడా సూర్య ఆరాధన చేయండి. ఇక ఈరోజు ఆయుర్క్షేమం. చాలామందికి ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, మోచేయి నొప్పులు అని చెప్పేసి ఇబ్బందుల పాలు పడుతున్నారు. అలాగే చిన్న వయసులోనే ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కీళ్ళలో గుజ్జు అనేది తగ్గిపోతూ ఉంది. ఆ విధంగా ఎవరైతే బాధపడుతున్నారో వారు బంక ఉంటుంది చూడండి. తుమ్మ చెట్టుకు బంక వస్తుంది. ఆ బంకను తడి చేయకూడదు. తడి చేయకుండా ఆ తుమ్మ బంకను సేకరించి దానిని పౌడర్ చేసుకొని ప్రతి నిత్యము కూడా ఒక టీ స్పూన్ అంతా నీటిలో ఒక 5 నిమిషాలు బాగా కరిగించి సేవించడం వలన మీకు ఈ కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి నిత్యము కూడా 2 మాసాల వరకు చేయండి. మీ మోచేయి, మోకాల నొప్పులు, గుజ్జు సమస్య లాంటివి తీరిపోతాయి. ఎవరైతే గర్భవతులు ఉన్నారో, సత్సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు జ్ఞానం కలిగిన బిడ్డ, తెలివి కలిగిన బిడ్డ కావాలి అంటే సాత్విక ఆహారాన్ని సేవించండి. సాత్విక ఆహారాన్ని సేవించడం వలన సాత్వికమైన బుద్ధితో ఉన్న పిల్లవాడు జన్మిస్తాడు. ఇక ఇంటెలిజెన్స్ ఉన్న అంటే తెలివివంతుడు, బుద్ధి, అన్ని ధైర్యం ఉన్న పిల్లలు పుట్టాలి అనుకున్న వారు ప్రతినిత్యము కూడా పంచఫలాలను భుజించాలి. అంటే ప్రతినిత్యము మీ ఆహారంలో 5 రకాల పళ్ళు ఉండేలాగా చూసుకోండి. సీజన్కు తగ్గట్టుగా తినండి. అన్సీజనల్ ఫ్రూట్స్ని తినకండి. ఏ సీజన్కు తగ్గట్టుగా ఆ సీజన్ని ప్రతినిత్యము తీసుకోవడం వలన మంచి పిల్లలు జన్మిస్తారు. వీలైనంత వరకు గర్భవతి స్త్రీ మంచిగా ప్రశాంతంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. ఎవరైతే ఇతరుల వలన, ఏ మనిషి వలనైనా మానసిక వేదనకు గురి అవుతున్నా, ఇతరుల వలన ఇబ్బందుల పాలు, బాధలు అనుభవిస్తున్నా దాని నుంచి విముక్తి కోసం రేపు దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి దుర్గా కవచాన్ని పారాయణ చేసినట్లయితే ఆ వేదన నుంచి విముక్తి పొందుతారు. రోజు సాయంత్రం పూజ. తులసి చెట్టులో కాస్త నెయ్యి వేసి దానిపైనే కాస్త నీళ్లు పోసి అందులోనే మట్టితో శివలింగాన్ని తయారు చేసి దాన్ని బాగా పూజించండి. నైవేద్యాన్ని బెల్లము, అటుకులో సమర్పించి మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఆ శివునికి చెప్పుకోండి. ఆ తర్వాత దానిపైన కాస్త వాటర్ పోసి ఆ తర్వాత హారతి ఇచ్చేసి ఆ శివలింగాన్ని సాయంత్రం పూటనే అందులోనే మళ్ళీ కలిపేయండి. అంటే మనం తులసి కుండిలోనే శివలింగం చేసి అందులోనే పూజిస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారి సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.